వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జర్నీస్ విత్ దీపు. సో ఈరోజు నేను ఆప్రికాట్ డిలైట్ చేస్తున్నాను మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి. నేను ముందు రోజు నైటే డ్రైడ్ ఆప్రికాట్స్ తీసుకొని దాన్ని ఓవర్ నైట్ నానబెట్టాను. సీడ్స్ అని సపరేట్ చేసిన తర్వాత ఆ సీడ్స్ బ్రేక్ చేస్తే మనకి బాదాం షేప్లో వస్తుంది చిన్న చిన్నగా. సో ఆప్రికాట్ అంతా తీసుకొని ప్యాన్లో వేసి బాయిల్కి పెట్టాలి. సో ముందు రోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో పాట్లాక్ ఉంది. అయితే దానికోసమని నేను స్పెషల్గా చికెన్ ఫ్రై చేసి ఇచ్చాను. అందరికీ నచ్చింది. సో నేనేం తినలేదని చెప్పేసి తను వచ్చేటప్పుడు గులాబ్ జామున్ తెచ్చాడు నాకు ఇష్టమని. అలా చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తే చాలా బాగుంటుంది కదా. మీ హస్బెండ్స్ కూడా అలా చేస్తారా? కామెంట్లో చెప్పండి. ఆప్రికాట్స్ చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్గా గ్రైండ్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఒక ప్యాన్లో 300 ml మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను. మిల్క్ బాయిల్కి వచ్చాక 2 స్పూన్స్ కండెన్స్ మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేశాను. కండెన్స్ మిల్క్ స్వీట్గా ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేయండి. ఈ మిల్క్ వచ్చేసి కస్టర్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. సో కావలసినంత షుగర్ వేసిన తర్వాత ఒక వేరే బౌల్లో కూల్ మిల్క్తో కస్టర్డ్ పౌడర్ని కలిపి పక్కన ఉంచుకున్నా. మిల్క్ దగ్గరకు అయిన తర్వాత ఈ కస్టర్డ్ ఉన్న మిల్క్ దాంట్లో కలిపేసి కొంచెం సేపు మిక్స్ చేసి దించేయడమే. నెక్స్ట్ ఇంకో ప్యాన్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఆప్రికాట్ పేస్ట్ని థిక్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అయితే ఆప్రికాట్స్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేను 1/4 కప్లో హాఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా ప్రాపర్ జామ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఒక బౌల్లో 100 grams ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని దాంట్లో పౌడర్డ్ షుగర్ యాడ్ చేస్తున్నాను 2 స్పూన్స్. సో దాన్ని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్పాంజ్ తీసుకోవాలి. నేను బేకరీ నుంచి తీసుకున్నాను, టైం లేదు కాబట్టి, లేదంటే ఇంట్లోనే చేస్తాను. ఇప్పుడు లేయరింగ్స్ కోసం అని ఒక ఫ్లాట్గా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో ఈ ఆప్రికాట్ జామ్, స్పాంజ్ ఒకటి, దానిపైన మళ్ళీ ఆప్రికాట్ జామ్, ఫ్రెష్ క్రీమ్తో చేసిన మిక్చర్ ఉంది కదా అది, దాని మీద కస్టర్డ్తో చేసిన మిల్క్ ఉంది కదా, అలా లేయరింగ్స్ అన్ని పరుచుకొని ముందుగా బ్రేక్ చేసుకున్న ఖుబానీ సీడ్స్, బాదాము వేసుకొని మినిమం ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంతే, అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.